డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను చూసుకుంటే బిల్సాపూర్ ఛత్తీస్గఢ్ లో ట్రైన్ యాక్సిడెంట్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటారు. గూడ్స్ బండి వచ్చేసి ప్యాసింజర్ బండిని ఢీకొట్టడంతో ఎన్నో మంది చనిపోయారు కూడా. అంటే రెడ్ సిగ్నల్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. ఈ మధ్యలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ దగ్గర బిలాస్పూర్ దగ్గరలో ఏరియాలో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్, ఒక గూడ్స్ ట్రైను మరొక ప్యాసింజర్ ట్రైను రెండు గుద్దుకున్నాయి. ఇవి సహజంగా ట్రైన్స్లో జరిగేటువంటి ప్రమాదాలు ఏంటంటే, పట్టాలు సరిగ్గా లేకపోతే ఎక్కడైనా పట్టాలు తప్పిపోవడం అట్లాంటి జరిగేటువంటి పరిస్థితులు, అంటే ఏదైనా దుండగులు కానీ లేకపోతే మరొక రకమైన కారణాల వల్ల బాగా తుఫాన్లు రావడం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు తొలగిపోతుంటాయి, పట్టాలు తొలగిపోతుంటాయి. అలాంటప్పుడు యాక్సిడెంట్ జరగడం అనేది ఒక రకమైన పద్ధతి. మానవ తప్పిదాల్లో జరిగేటువంటి రెండో పరిస్థితి ఏంటంటే, ఒకటి సిగ్నలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల జరుగుతూ ఉంటుంది. సిగ్నల్ ఇచ్చేటువంటి వాడు ఏమవుతున్నారో, అవి ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఉండే సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ సిగ్నల్ లోపల ఎప్పుడెప్పుడు ఏమేమి చేంజ్ చేయాలో ఆ చేంజెస్ పర్ఫెక్ట్గా చేసి పెట్టకపోవడం వల్ల కూడా మానవ తప్పిదం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం లోపల మనకు తెలుస్తుంది ఏమిటంటే, ఇక్కడ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి సంఘటన లోపల రెడ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆ సిగ్నల్ చూసుకోకుండా రెడ్ లైట్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయారు అని కనపడుతుంది. అంటే ఏంటి, డ్రైవరు మత్తులో ఉండటం లేదా డ్రైవర్ తాకి ఉండటం ఇలాంటివి జరుగుతాయి సహజంగా. ఎందుకంటే డ్రైవర్ ఆ సమయం లోపల చూసుకోగలిగితే ఇవన్నీ ఉండవు కదా. డ్రైవర్ చేయాల్సిన పని ఏంటంటే, రెడ్ సిగ్నల్ ఎక్కడ కనపడుతుందో అక్కడ బండి ఆగిపోవాలి, ఇంకో మార్గం లేదు. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ముందుకెళ్ళాలి. మనకు అందరికీ తెలిసిన విషయమే, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్న విషయమే, ప్రతి ఒక్కరికి తెలిసే సంగతి. రెడ్ సిగ్నల్ కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్ళామంటే దాని అర్థం ఏంటి, తన విద్యుక్త ధర్మాన్ని తను మర్చిపోయి ఉండేటువంటి పరిస్థితిలో అతను ఉండడం. ఎప్పుడు ఉంటాడు, నిద్రపోయినా ఉండాలి, అలర్ట్గా లేడు లేదా ఏదైనా మత్తులో అన్నా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఒక్క వ్యక్తి చేసేటువంటి పొరపాటు వల్ల 10 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు. అంటే చాలా మంది ప్రాణానికి సేఫ్టీ లేకుండా పోయే పరిస్థితి లేదు. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ రావడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం మనం. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగాయి. ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే 40 మందో 50 మందో మ్యాక్సిమంగా బస్సులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది మందికే ప్రమాదం జరుగుతుంది. కానీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే 1000 మంది వరకు సుమారుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ కూడా ఉండేటువంటి ట్రైన్స్ కూడా ఉన్నాయి. చాలా ఎక్కువ మందికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న ప్రయాణ సాధనాల్లో మనకు అత్యధిక మంది ఎక్కువ మంది పట్టుకునేటువంటి అవకాశం, పట్టే అవకాశం ఉండేది పెద్ద పెద్ద షిప్పులు తప్ప మనకు మామూలు కనబడే దాంట్లో ట్రైనే ఎక్కువ మంది మోసుకుపోయేటువంటి వాహనం. కాబట్టి ట్రైన్ యాక్సిడెంట్ లోపల ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిందంటే, నా చేతిలో 1000 మంది ప్రాణాలు ఉన్నాయి, ఈ 1000 మంది ప్రాణాలను రక్షించుకోవాలి. నేను మరణిస్తే నేను ఒక్కడిని మరణిస్తాను, కానీ ఇంతమంది మరణించే అవకాశాలు ఉన్నాయి. ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఒక్కొక్క వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం వెనుక ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని అవసరాలు ఉన్నాయో, ఈ వ్యక్తిని పోగొట్టుకోవడం ఆ కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉందేమో, ఇంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్క 5-6 గంటలు 7 గంటలు 8 గంటలు ప్రయాణం చేయడం అంతకన్నా ఎక్కువ ఉండదు. ఒక్కొక్క డ్రైవరు మ్యాక్సిమంగా ఉంటే 5 గంటల నుంచి 10 గంటల వరకు తప్ప అంతకన్నా ఎక్కువ డ్యూటీస్ ఉండవు వాళ్ళకి. ఆ తర్వాత మిగతాదంతా వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ బాగుంటాయి. మామూలుగా లారీలు నడపడం ఇట్లాంటివన్నీ, ఒక లారీ ఇంకో లారీ ఎక్కించడం అట్లా ఉండదు. వాళ్ళకు నియమితమైనటువంటి ఒక పరిమితమైనటువంటి వేళల్లోనే వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్య కొంత పెరిగిపోతున్నమాట వాస్తవం. అంటే భారతదేశంలో భద్రత లేదా అని భయం వేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే ఇతర దేశాల్లో కూడా జరగటం లేదని మనం చెప్పలేం. కానీ ఇండియా లోపల ఇంకా మనం ఎక్కువగా, ఎందుకంటే మన దేశం మనకు కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగకుండా ఉండాలి అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో ఇంకా ఆధునికమైనటువంటి వ్యవస్థలు రావాలి. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ లాంటి నడుపుతున్నాయి. చైనాలో కానీ జపాన్లో కానీ బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ అంటే గంటకి దాదాపుగా 500-1000 కిలోమీటర్ల స్పీడ్తో నడిచేటువంటి వాహనం అది. మన దగ్గర మ్యాక్సిమం ఉంటే 100-120-150 కిలోమీటర్లు స్పీడ్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. 100-150 కిలోమీటర్ల స్పీడ్లోనే గంటకి నువ్వు ఇన్ని యాక్సిడెంట్ జరిగితే, ఒకవేళ 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు పెంచుకుంటూ పోతున్న కొద్దీ యాక్సిడెంట్ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పట్టాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని చూసేటువంటి వ్యవస్థ మనకు ఉంది. ప్రతి చోట మనుషులు ఉంటారు, వాళ్ళు ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా నట్లు అవి ఏమైనా లూజ్ అయినా వాటిని బిగించుకోవాలి. ఎక్కడైనా ఇట్లాంటివి జరిగేటువంటి కొన్ని దుండగులు తీసేసే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు మరి మనకు
తుఫాను వల్ల ఇట్లాంటి వాటికి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి ట్రాక్స్ జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఒకటి. సిగ్నలింగ్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఇంకోటి. రెండోది ఏమిటంటే సిగ్నల్ వ్యవస్థ లోపల మార్పులు చేర్పులు చేసే వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్న పని వల్ల ఏదైనా చెడు జరగకుండా, దాపరించకుండా, యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి. రెండోది ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో ఇదంతా కరెంటుతో నడిచేటువంటి వ్యవహారమే. అసలు మామూలు కరెంటుకిను రైల్వే కరెంటు వేరే సపరేట్గా ఇస్తారు. ఆ కరెంట్లో కూడా ఏదైనా లోపం ఏర్పడితే కూడా ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా లోకో పైలట్ అంటారు. ఎవరిని ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్ని లోకో పైలట్ అని పిలుస్తారు. ఈ లోకో పైలట్స్ మత్తు పదార్థాలు సేవించకుండా, అలాగే తాగి ఉండకుండా, నిద్రమత్తులు లేకుండా వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. వీళ్ళు కూడా సడన్గా చెక్ చేసే అవకాశం ఉండాలి. అంటే యాక్చువల్గా చాలామంది టీటీలు ఉంటారు లోపల. ఆ టీటీలో కొంతమంది అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదని చెక్ చేసేటువంటి వ్యవస్థను కూడా తీసుకురావాలి. అంటే వీళ్ళంతా రైల్వే ఉద్యోగులే, ఎలాగో అదే ట్రైన్లో ఉంటారు. అప్పుడప్పుడు మధ్య మధ్య ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి జాగ్రత్తలు మనం పడినట్టయితే ఆటోమేటిక్గా ఇలాంటి ప్రమాదాలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.